ఏపీ ఎస్ఏ1 ఎగ్జామినేషన్కి సంబంధించి 9th క్లాస్ బయాలజీ క్వశ్చన్ పేపర్ అయితే వచ్చేసిందనమాట. సో ముందుగానే అయితే పెట్టేస్తున్నా. సో మీరు కనుక బయాలజీ క్వశ్చన్ ప్రిపేర్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అయితే ప్రిపేర్ అవ్వండి. కానీ ఈ క్వశ్చన్ పేపర్లో అయితే మనం ఓన్లీ పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి కదా, 8 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే పెడుతున్నాం అనమాట. సో మీకు 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ కావాలంటే, బిట్ పేపర్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బయాలజీ 9th క్లాస్ బిట్ పేపర్, బయాలజీ 9th క్లాస్ 4 మార్క్స్ అని అయితే. ఎందుకంటే చాలామంది విద్యార్థులు అయితే పెద్ద క్వశ్చన్స్ అయితే చాలా టఫ్గా ఉంటాయి సార్ మాకు, సో మెయిన్గా అవే పెట్టండి అని అయితే అడిగారు. సో మన వరకు రాగానే అయితే పెడుతున్నాం. ఇందులో ఎన్ని రావచ్చు అని అయితే చాలా మందిలో డౌట్ అయితే ఉండొచ్చు. అక్షరాల మనకు 2 క్వశ్చన్స్ అయితే రిపీట్ అయితే అన్న అప్డేట్ వచ్చింది. సో మీకు టైం అనేది ఇంకా చాలానే ఉంది కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్స్ మొత్తం కూడా పెద్ద క్వశ్చన్స్ చదువుకునేయండి. నెక్స్ట్ వీడియో అయితే సో మీకు 4 మార్క్స్ అయితే పెట్టబోతున్నాం అనమాట. రెడీగా అయితే ఉండండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. ఇకపోతే రియల్ క్వశ్చన్ పేపర్ కావాలి అంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. అందుకే చెప్తున్నా. ఇంకా 9th క్లాస్ స్టూడెంట్స్ అయితే అస్సలు సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు, కానీ బయాలజీ అడిగారు కాబట్టి చాలా టఫ్గా ఉంటుంది సార్ అని. సో అందుకే ముందే పెట్టేస్తున్నాను. ఇకపోతే మీకు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కావాలి సో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. 9th క్లాస్ స్టూడెంట్స్ని మాత్రం అడుగుతున్నా, హిందీ కావాలా, హిందీ అని కామెంట్ చేయండి. లేదంటే మీకు నెక్స్ట్ సోషల్ కావాలంటే సోషల్ మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అప్పుడే నేను మా టీం అయితే మీకు క్వశ్చన్ పేపర్స్ అనేవి మొత్తం కూడా రీసెర్చ్ చేసి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్.